హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే నేను మీకు ఈ వీడియోలో ఆల్రెడీ నా లాస్ట్ వీడియోలో నేను స్వర్ణగిరి అండ్ యాదగిరి గుట్ట వెళ్ళాము అని అయితే షేర్ చేశాను. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో సురేంద్రపురి సంబంధించిన వ్లాగ్ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా సురేంద్రపురికి సంబంధించింది చాలా పెద్ద వ్లాగ్ అయితే వస్తుంది. ఈ వీడియోలో నేను ఒక పార్ట్ 1 లాగా ఒక పార్ట్ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి. ఫస్ట్ అయితే మనకి వెళ్ళగానే ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. సురేంద్రపురి అని చెప్పి మనకి ఇలా పెద్దది ఉంటుంది. ఈ వీడియోలో నేను చూపించేవన్నీ కూడా విగ్రహాలు అవన్నీ కూడా చాలా పెద్దవిగానే ఉంటాయి. వీడియోలో మీకు చిన్నదిగా కనిపిస్తుంది అంతే. చాలా పెద్దదిగా ఉంటుందన్నమాట. సురేంద్రపురి మొత్తం మనకి చూడడానికి గట్టిగా ఒక 2.5 hours 3 hours అయితే పడుతుంది. మీరు ఇంకా నిదానంగా ఒక్కొక్కటి అబ్జర్వ్ చేసుకొని స్టోరీ అంతా తెలుసుకొని చేయాలంటే ఒక 1 day ప్లాన్ చేసుకుంటేనే మంచిది. అండ్ మనకి ఇంకా వెళ్ళగానే గాయత్రి అమ్మవారు అయితే ఉంటారు. అండ్ తర్వాత వెనకొచ్చేసి ఇలా పెద్ద ఈశ్వరుడు అయితే ఉన్నాడనమాట. ఈ రెండు ఒక వీడియో తీసేసి అండ్ ఇంకా మనం టికెట్ తీసుకున్న తర్వాత ఎంట్రన్స్లో ఇలా వినాయకుడు అయితే ఉంటాడు. లోపలికి వెళ్ళగానే మనకి ఇలాగా ఫస్ట్ బాలభారతం నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. నేను ఓపిక్గా వీడియో సురేంద్రపురి మొత్తం తీశాను. ఫస్ట్ మనకి బాలభారతం నుంచి స్టార్ట్ అవుతుంది. కౌరవులు పాండవులు ఎలా పుట్టారు, పాండురాజు ఎలా చనిపోయాడు, తర్వాత ఏంటి మొత్తం కూడా మనకి క్లియర్గా ఇలా బొమ్మల రూపంలో కింద డీటెయిల్స్ అన్నీ రాసి మనకి ఇక్కడ ఉంటుందన్నమాట. పిల్లలు ఉంటే మనం క్లియర్గా చూపించి స్టోరీని మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. నేను ప్రతి ఒక్కటి అక్కడ మ్యాటర్తో సహా వీడియో అయితే తీశాను. అండ్ మీకు అర్థమయ్యేలాగా ఎడిటింగ్ కూడా చేశాను అన్నమాట. బాలభారతం అనేది మొత్తం కౌరవులకి పాండవులకి సంబంధించింది కాబట్టి మెయిన్ అదే ఉంటుంది. అంటే వాళ్ళు బాల్యంలో ఏం చేశారు అదంతా కూడా మనకి ఇక్కడ ఉంటుంది. అండ్ అంతేకాకుండా ద్రోణాచార్యుడి కోసం ఏకలవ్యుడు వేలు ఇచ్చేస్తారు కదా, బ్రొటన వేలు, అది కూడా మనకి ఇక్కడ బొమ్మల రూపంలో అయితే ఉంటుంది. అంటే ప్రతి పార్ట్ క్లియర్గా ఉందన్నమాట. అంటే వాళ్ళు హస్తినాపురంకి వచ్చేది, అంటే పాండవులు వీళ్ళందరూ హస్తినాపురంకి వచ్చేది, తర్వాత భీముడికి దుర్యోధనుడికి చిన్నప్పుడు జరిగిన యుద్ధం, అప్పుడు తను విషం తింటాడు భీముడు, ఇదంతా కూడా మనకి ఇక్కడ రిప్రజెంట్ అయితే చేశారు. అండ్ మీకు ఇంకా క్లియర్గా స్టోరీ తెలియాలి అంటే మహాభారతం సిరీస్ అయితే హాట్‌స్టార్లో ఉంది కదా, సో ఆ సిరీస్ని మీరు ఫస్ట్ నుంచి చూడండి. ప్రతి పార్ట్ క్లియర్గా అర్థమయ్యేలాగా తీశారనమాట ఆ సీరియల్ని. ఇక్కడ వచ్చేసి సభలో దుర్యోధనుడిని భీష్ముడు శిక్షిస్తాడనమాట. సో అది కూడా ఇక్కడ వాళ్ళు రిప్రజెంట్ అయితే చేశారు. ఫస్ట్ బాలభారతం నుంచి స్టార్ట్ చేశారు. బాలభారతం తర్వాత ఇంకా చాలా ఉన్నాయి. అంటే రామాయణంకి సంబంధించింది, తర్వాత అష్టాదశ శక్తిపీఠాలు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ వాళ్ళు అన్నీ రాసి నీట్గా మెన్షన్ చేశారు కదా, అక్కడ ఇంకో బోర్డు కూడా పెడతారు. ఒక స్కానర్ లాంటిది పెట్టి ఒక యాప్ మనం డౌన్లోడ్ చేసుకుంటే మనం దానికి సంబంధించిన స్టోరీ అంతా కూడా ఆడియో రూపంలో మనం వినొచ్చు. ఆ యాప్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట ప్లే స్టోర్ నుంచి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏకలవ్యుడు ఫింగర్ ఇస్తున్న దృశ్యము. అండ్ ఇది కూడా భీముడు అండ్ దుర్యోధనుడి యుద్ధం అనమాట. తర్వాత గాంధారి దుర్యోధనుడికి ఆయిల్ అప్లై చేస్తుంది బాడీ అంతా కూడా, అదనమాట ఇక్కడ చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి కురు పాండవులకి ద్రోణాచార్యుడు విలువిద్య నేర్పిస్తున్నాడు, అదే అనమాట ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి గురుదక్షిణ ఇస్తున్నారనమాట కౌరవులు పాండవులు ద్రోణాచార్యుడికి, అదే అనమాట ఇది. అండ్ ఇక్కడ చూపించేది ఏంటంటే అంగరాజ కర్ణుడికి పట్టాభిషేకం చేస్తారు కదా, అదే అనమాట ఇది. తర్వాత ఇది వచ్చేసి కౌరవుల చెల్లి అయిన దుస్సల, అంటే గాంధారి ఏకైక కూతురు, ఐరావతం పైన గాంధారి అండ్ దుస్సల వీళ్ళిద్దరూ ఊరేగింపు అయితే జరుగుతుంది, అదే అన్నమాట ఇక్కడ ఉన్న దృశ్యము. అండ్ ఇది వచ్చేసి అర్జునుడు భీముడు బాణాలు వేసి నిచ్చెన నిర్మించుకొని ఇంద్రలోకమునికి వెళ్తున్న దృశ్యం అన్నమాట ఇది. అండ్ ఇంకా తర్వాత కుంతీదేవి వ్రతం చేసుకొని అక్కడ ఉన్న వాళ్ళకి గాంధారికి వాళ్ళకి వాయనం ఇవ్వడం, అదంతా కూడా ఇక్కడ రిప్రజెంట్ అయితే చేశారు. అండ్ ఇక్కడ మీకు ఎల్లో లైన్ కనిపిస్తుంది కదా, ఇదేంటంటే మనం ఆ లైన్ మీద నడవాలి, అప్పుడే మనకి నెక్స్ట్ స్టోరీ ఏంటి, నెక్స్ట్ ఏం చూస్తున్నాము అనేది అర్థమవుతుంది. అండ్ రూట్ కూడా మనకి తెలుస్తుంది. నేను చెప్పాను కదా ఇది ఆడియో గైడ్ అనమాట. ఇది మనం యాప్ ఇన్స్టాల్ చేసుకొని మనం ఆడియో వినొచ్చు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం చూసేది ఏంటంటే 18 అష్టాదశ శక్తి పీఠాలు, వాటి పేర్లు అండ్ విగ్రహాలు అన్నీ ఇక్కడ ఉన్నాయి.
ఫస్ట్ వచ్చేసి శాంకరీ దేవి శ్రీలంక కాలి గజ్జెలు పడిన చోటనమాట. ఇక్కడ మొత్తం రౌండ్‌గా ఉన్నాయన్నమాట అష్టాదశ శక్తిపీఠాలు. ఈ ప్లేస్ కూడా చాలా పెద్దది. తర్వాత శ్రీ కామాక్షి దేవి కంచి తమిళనాడులో ఉంటుంది. వీపు భాగం పడిన చోటు. ఆ తర్వాత అమ్మవారు వచ్చేసి శ్రీ శృంఖలాదేవి వెస్ట్ బెంగాల్ గంగాసాగర్ ఉదరం పడిన చోటు. ఇక్కడ మనకి ఇంగ్లీష్ అండ్ తెలుగు 2 రకాల లాంగ్వేజెస్లో అయితే మనకి రాశారు క్లియర్గా అర్థం కావడం కోసం. అండ్ తర్వాత శ్రీ చాముండేశ్వరి దేవి అమ్మవారు మైసూరు కర్ణాటక అండ్ తల వెంట్రుకలు పడిన చోటు అనమాట. అసలు అమ్మవార్లని ఎంత అందంగా వాళ్ళు డిజైన్ చేశారంటే చాలా బాగా అనిపించింది నాకైతే అన్నీ ఒకే చోట చూడడం. అండ్ శ్రీ జోగులాంబాదేవి అలంపురం ఆంధ్రప్రదేశ్ పైదంతం పడిన చోటు. ఆ తర్వాత శ్రీ భ్రమరాంబాదేవి శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ మెడభాగం పడిన చోటు. అండ్ తర్వాత శ్రీ మహాలక్ష్మీదేవి కోల్హాపూర్ మహారాష్ట్ర 3 కళ్ళు పడిన చోటు. అండ్ తర్వాత కూడా మహారాష్ట్రలోదే అనమాట. ఈ మహారాష్ట్రలో శ్రీ ఏకవీరాదేవి మహార్యం నాందేడ్ వద్ద మహారాష్ట్ర కుడిహస్తం పడిన చోటు. ఆ తర్వాత శ్రీ మహాకాళీదేవి ఉజ్జయిని మధ్యప్రదేశ్ పై పెదవి పడిన చోటు. వీటిలో ఆంధ్రప్రదేశ్లో కూడా 2 ఉన్నాయి. అండ్ మనం శ్రీశైలంలో ఉన్న భ్రమరాంబాదేవిని ఆల్రెడీ చూసే ఉంటాము. అండ్ ఇక్కడ నేను చెప్పాను కదా రౌండ్గా ఉన్నాయి అని చెప్పి, ఇలా ఒక సైడ్ అంతా ఈ అమ్మవార్ల పేర్లు అయితే ఉన్నాయి. అండ్ ఇంకో సైడ్ వచ్చేసి ఆదిపరాశక్తి అయితే ఉందన్నమాట. ఈ ఆదిపరాశక్తి దగ్గర మా పిన్ని వాళ్ళకు ఒక ఫోటో అయితే తీశాను. అండ్ తర్వాత నెక్స్ట్ రౌండ్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఆదిపరాశక్తి త్రిమూర్తులని సృష్టించుట అని చెప్పి అక్కడ రాశారు. సో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అయితే అక్కడ ఉన్నారు. అండ్ ఇంకా తర్వాత రౌండ్లో మనకి మళ్ళీ అష్టాదశ శక్తిపీఠాలు అయితే ఉన్నాయి. శ్రీ పురుహూతికాదేవి పిఠాపురం ఆంధ్రప్రదేశ్ ఎడమహస్తం పడిన చోటు అనమాట. తర్వాత శ్రీ గిరిజాదేవి జాజ్పూర్ వద్ద ఒరిస్సా నాభి భాగం పడిన చోటు. తర్వాత శ్రీ మాణిక్యాంబాదేవి ద్రాక్షారామం ఆంధ్రప్రదేశ్ ఎడమ చెక్కిలి పడిన చోటు. ఈ వీడియో ఎడిట్ చేయడానికి నేను చాలా కష్టపడ్డాను. ప్లీజ్ వీడియో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఆ తర్వాత 5 తలలు ఉన్నాయి కదా, శ్రీ కామరూపీ దేవి గౌహతి హరిక్షేత్రం అస్సాం యోని భాగం పడిన చోటు. తర్వాత శ్రీ మాధవేశ్వరి దేవి ప్రయాగ ఉత్తరప్రదేశ్ హస్తాంగులి పడిన చోటు. ఆ తర్వాత శ్రీ వైష్ణవీదేవి జ్వాలాకేతం హిమాచల్ ప్రదేశ్ శిరస్సు పడిన చోటు. ఆ తర్వాత శ్రీ మాంగళ్య గౌరీదేవి అమ్మవారు గయా బీహార్ వక్షోజాలు పడిన చోటు. అసలు ఎంత బాగా డిజైన్ చేశారో అనిపించింది అనమాట నాకు ఈ సురేంద్రపురి అనే ప్లేస్ని. విగ్రహాలు కానీ ఆ రిప్రజెంటేషన్ కానీ అంతా చాలా బాగా అనిపించింది. అంటే అమ్మవారి ఫేసెస్ కూడా చాలా కళగా అందంగా అనిపించాయి. తర్వాత శ్రీ విశాలాక్షి దేవి వారణాసి కాశీ ఉత్తరప్రదేశ్ మణికర్ణిక పడిన చోటు. ఆ తర్వాత శ్రీ సరస్వతీదేవి జమ్మూ కాశ్మీర్ దక్షిణ హస్తం పడిన చోటు. సరస్వతి అమ్మవారు కూడా చాలా అందంగా ఉన్నారు. ప్రతి అమ్మవారిని చాలా అందంగా చూపించారు. సో ఇంకా శక్తిపీఠాలు అయిపోయిన తర్వాత బయట వెంకటేశ్వర స్వామి అయితే ఉన్నాడనమాట. అటు ఇటు ఏనుగులు ఉన్నాయి. అండ్ తర్వాత ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే కాళీయ మర్దనం భూతలంపై సింహముతో ఉన్న భారతమాత ఈ ప్లేస్కి అయితే వెళ్తున్నాము. పైన మనకి భారతమాత ఉంటారు. దానిపైన ఇండియా మ్యాప్ కూడా ఉంది. అండ్ లోపల మనకి కృష్ణుడు పడగల మీద అయితే ఉంటారు. చాలా చక్కగా అందంగా ఉంది ఇది. దీనికి సంబంధించింది నేను ఒక షార్ట్ కూడా పెట్టాను, ఒకసారి నా ఛానల్లో చెక్ చేయండి. అండ్ ఇంకా అక్కడి నుంచి బయటకు వచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ నాగలోకం లాగా ఉంటుంది. ఈ నాగలోకం నిజంగా అసలు ఎలా డిజైన్ చేశారనిపించింది. లోపలంతా కూడా మనకి మొత్తం నాగలోకంకి సంబంధించిన రాజులు వాళ్ళందరూ ఉంటారు. అండ్ సౌండ్స్ కూడా వాళ్ళు బుస్ బుస్ అని చెప్పి అలా సెట్ చేశారు. సౌండ్ వినండి, ఒకసారి వినిపిస్తాను. తర్వాత నాగలోకం నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ప్రతి చోట ఇలా ఉంటుందని చెప్పాను కదా. అండ్ ఇది వచ్చేసి మను చరిత్ర అంట. ఇది లోపలంతా నీళ్ళు లాగా డిజైన్ చేసి దాని మీద మనకి ఇలా ఒక షిప్ లాగా పెట్టి మునులు వాళ్ళందరూ అయితే ఉన్నారు.
అండ్ ఇంకా వెనక మనకి దశావతారాలు ఉంటాయి కదా! ఆ అవతారాల గురించి కొంచెం రిప్రజెంట్ అయితే చేశారనమాట. కూర్మ అవతారం, మత్స్య అవతారం ఇట్లా రిప్రజెంట్ చేశారు. అండ్ దానికి ఆపోజిట్‌గా మనకేం పెట్టారంటే, ప్రతి ఒక్క అవతారం గురించి ఇట్లా ఒక బోర్డ్ అయితే పెట్టారు. మనం స్కాన్ చేసి స్టోరీని వినాలనుకుంటే వినొచ్చు. ప్రతి ఒక్క బోర్డ్‌కి మనకి స్కానర్ పెట్టి కింద కొంచెం డిస్క్రిప్షన్ అయితే రాశారు. ఆ తర్వాత ఇదంతా వచ్చేసి ఇంద్రలోకంకి సంబంధించిన స్టోరీ అనమాట మొత్తం. ఇది కొంచెమే ఉంది. అండ్ తర్వాత కొంచెం ముందుకొచ్చిన తర్వాత ఇంద్రసభ అంటే అష్టదిగ్బాలకులు బృహస్పతి, నారద తుంబురులు ఉన్న సభలో రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ నాట్య ప్రదర్శన చేస్తుండగా శచీదేవితో కొలువు తీరిన ఇంద్రుడు అని చెప్పి ఇక్కడ మొత్తం రాసి పెట్టారు. అంటే మెన్షన్ చేశారు నీట్‌గా. ఆ తర్వాత ఇక్కడ ఒక్కొక్క విగ్రహం పెట్టి అంటే ఒక్కొక్క దేవుడు పెట్టి దాని వెనక గోపురం కూడా నీట్‌గా పెట్టారనమాట. ఇక్కడ శ్రీ శాంకరీదేవి, ఆది శంకరాచార్యులు గారు ఇక్కడ ఉన్నారు. శృంగేరి, కర్ణాటక. ఆ తర్వాత పక్కనే శనీశ్వరుడు స్థాపించిన శివలింగం అనమాట. ఇది మందపల్లి. స్థాపించిన లింగం ప్లస్ శనీశ్వరుడు ఇద్దరిని అక్కడ మనకి చూపిస్తారు. మనం ఇక్కడ సురేంద్రపూర్‌లో మనం చూసేటప్పుడు ఆ యారో మీదనే వెళ్ళాలి. అటు ఇటు 2 వైపులు చూసుకుంటూ వెళ్ళాలనమాట చాలా జాగ్రత్తగా. ఆ తర్వాత ఈ అమ్మవారు వచ్చేసి సంతోషి మాత అమ్మవారు. అండ్ తర్వాత శ్రీ మంజునాథ స్వామి ధర్మస్థలి కర్ణాటక. ఇక్కడ మనకి శివలింగం అండ్ అటువైపు ఇటువైపు మంజునాథ స్వామినైతే ఉంచారు. ఆ తర్వాత కృష్ణుడు ఇక్కడ గోవర్ధన గిరిని సింగిల్ ఫింగర్‌తో ఇలా పెట్టుకుంటాడు కదా! అంటే పట్టుకొని ఉంచుతాడు కదా! సో, అదే ఇక్కడ రిప్రజెంట్ చేశారు. తర్వాత వేద పురుషులు సతులతో అంటే వాళ్ళ వైఫులతో ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదం, అథర్వణ వేదంలో ఎలా ఉన్నారు అనేదైతే ఇక్కడ మనకి రిప్రజెంట్ చేశారు బొమ్మల రూపంలో. అండ్ ఇక్కడ పైన వచ్చేసి రాధాకృష్ణ అయితే ఉన్నాడు. అండ్ గోవర్ధన గిరిని డిజైన్ చేసినప్పుడు కూడా పైనుంచి వర్షం పడేలాగా వాళ్ళు డ్రాప్స్ ఇవన్నీ కూడా చాలా బాగా సెట్ చేశారు. అండ్ మెయిన్‌వి కూడా ఇలా వాళ్ళు పెద్దవిగా మనకి రిప్రజెంట్ చేశారనమాట అక్కడ పక్కగా పెట్టి. ఇక్కడొచ్చేసి అశ్వమేధ యాగం చేస్తారు కదా! రాముడు బంగారు సీతతోటి. అదే అనమాట ఇది. చూసారు కదా! అక్కడ బంగారు సీత అమ్మవారిని కూడా చాలా బాగా రిప్రజెంట్ చేశారు. అండ్ ఇంకా రాముడు, లక్ష్మణుడు వీళ్ళందరూ కూడా ఉన్నారు. అక్కడ ఫ్యామిలీ మొత్తం డిజైన్ చేశారు వాళ్ళు. అండ్ ఇక్కడొచ్చేసి పడగల పైన ఉన్న గోవిందరాజ స్వామి. తర్వాత తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి ఎప్పుడు చూసినా చాలా అందంగా అలంకార ప్రియుడిలాగా అనిపిస్తాడనమాట. చాలా అందంగా వీళ్ళు ఇక్కడ రిప్రజెంట్ చేశారు. అండ్ తర్వాత ఇక్కడ వచ్చేసి పద్మావతి అమ్మవారు తిరుచానూరు. అంటే అక్కడ ఎలాగైతే ఉంటారో అంటే ఆ ప్లేసెస్‌లో అమ్మవార్లు ఎలాగైతే ఉంటారో, అమ్మవారనే కాదు ఏ దేవుడైనా ఎలాగైతే ఉంటారో వీళ్ళు గోపురంతో సహా మనకి అలానే అరేంజ్ చేశారనమాట. రిప్రజెంటేషన్ అయితే చాలా బావుంది. అండ్ ఇక్కడొచ్చేసి శ్రీ వరాహ నరసింహస్వామి సింహాచలం.
తర్వాత వీళ్ళ క్రియేటివిటీ మీకు ఎలా అనిపించిందో నాకు చెప్పండి. గంగా నది ఒడ్డున ఈ క్షేత్రాలైతే ఉంటాయన్నమాట. సో, అందువల్ల వాళ్ళు కిందంతా కూడా వాటర్ ఫ్లో అయ్యేలాగా మనకి పెట్టి, మనం వాటర్‌లో ఎళ్తున్నట్టుగా అలా సెట్ చేశారు. కాశీ, అమర్నాథ్ ఇవన్నీ కూడా అటువైపే ఉంటాయి గదా! ఇదైతే నాకు చాలా అనిపించింది. వాటర్ కూడా మరీ డెప్త్ ఏమి ఉండదు. జస్ట్ మనం అలా నడుచుకుంటూ వెళ్ళడమే. సో, ఈ వీడియోలో మనము బాలభారతం, తర్వాత అష్టాదశ శక్తిపీఠాలు, తర్వాత అశ్వమేధ యాగం, నాగలోకం అండ్ యమలోకం ఇవన్నీ కూడా మనం కవర్ చేశాము. ఇంకా చూడాల్సింది చాలా ఉంది. అదంతా ఒకే వీడియోలో పెడితే చాలా లెంత్ ఎక్కువైపోతుంది. అందుకనే నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ఇంతే ఫ్రెండ్స్, చూసారు కదా సింపుల్ వీడియో. వీడియో నచ్చితే మీకు దయచేసి లైక్ చేయండి. ఎందుకంటే నేను ఈ వీడియో చేయడానికి చాలా కష్టపడ్డాను. అండ్ మర్చిపోకుండా మీ ఒపీనియన్‌ని నాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.